రైతులకి యాంత్రీకరణ మీద దృష్టి పెట్టాలి. 2014-19 స్వర్ణయుగం అధ్యక్ష. ఇదేదో నేను గొప్ప చెప్పడం కాదు, ఏ రైతుకి అడగండి. 2014-19 యాంత్రీకరణ మీద విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాం. వ్యవసాయానికి అవసరమైనటువంటి పనిముట్లన్నీ ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం. కానీ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు అధ్యక్ష, ఎక్కడైనా సరే ఒక్క స్ప్లేయర్ కానీ, స్ప్రింక్లర్ కానీ, డ్రిప్ కానీ ఎక్కడైనా ఒక్కటిస్తే సంతోషపడేవాళ్ళు. ఇంత ప్రధానమైన అంశం, రైతు పెట్టుబడికి తగ్గించే అంశం, వ్యవసాయానికి అవసరమైనటువంటి ఈరోజు యాంత్రీకరణకి ఒక్క పైసా కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఈరోజు మళ్ళీ ప్రారంభించాం. డబ్బులు లేవు, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఏ శాఖ చూసినా, ఏ వింగు చూసినా గత ప్రభుత్వం అప్పులు పెట్టి వెళ్ళింది. అప్పులే తీర్చలేకపోతున్నాం. ఒక పక్క అప్పులు తీరుస్తూ ఒక పక్క మళ్ళీ ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రారంభించాం అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, అన్ని ప్రాంతాలకి నీరెల్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయతో రాష్ట్రంలో రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి నీరుస్తున్నారు తప్ప అన్ని ప్రాంతాలకి నీరెళ్ళదు అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్క రైతుకి మేలు చేయాలంటే అందులో రాయలసీమలో ప్రతి ఎకరాకి ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ప్రధానమైనటువంటిది డ్రిప్ స్ప్రింక్లర్ అధ్యక్ష. దానివల్ల విపరీతంగా రబీ పంటలు పండాయి. హార్టికల్చర్ క్రాప్ అంతా రాయలసీమలో వచ్చిందంటే దానికి కారణం స్ప్రింక్లర్ డ్రిప్ అధ్యక్ష. 2014-19 గర్వంగా చెప్తున్నాను, ఈ దేశంలో ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం 35% ఇస్తే దానికి 65% రాష్ట్ర ప్రభుత్వం కలిపి 100% సబ్సిడీతో ఎస్సీ ఎస్టీలకి, 90% సబ్సిడీతో మిగతా బీసీలకి స్ప్రింక్లర్ డ్రిప్పు 5 సంవత్సరాలు ఇచ్చాం అధ్యక్ష. ఇక్కడే సజీవ సాక్షులు శాసనసభ్యులు, ఎంత మంచి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంని 5 సంవత్సరాల్లో 1 మీటర్ గొట్టం కూడా ఇవ్వలేదు. మాట్లాడితే రాయలసీమ అంటారు, నా ప్రాంతం రాయలసీమ అంటారు. స్ప్రింక్లర్ డ్రిప్పు ఎక్కువ ఉపయోగించుకున్న ప్రాంతం రాయలసీమ ప్రాంతం. ఇక్కడే మా రెడ్డి గారు ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన కూడా చేశారు. అప్పుడు ఎంత ఉపయోగించుకున్నారు. 5 సంవత్సరాల్లో ఒక్కటి ఇవ్వకపోతే ఎలక్షన్ ముందు అధ్యక్ష ముబ్బడిగా ఆ స్కీము అందరూ విమర్శిస్తున్నారని ఒక స్కీమ్ ప్రారంభించారు. 1200 కోట్లు బాకీలు పెట్టారు అధ్యక్ష. మేము వచ్చాం. మళ్ళీ ఆ స్కీము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఎన్డీఏ ప్రభుత్వం ఆశీస్సులతో మళ్ళీ రాయలసీమలో 90% సబ్సిడీతో డ్రిప్పు స్ప్రింక్లర్లు మళ్ళీ అమలు చేశాం అధ్యక్ష. మొన్ననే కేంద్ర ప్రభుత్వం, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రిప్పు స్ప్రింక్లరు అమలు చేయడానికి మొదటి రాష్ట్రమని మనకు అవార్డు ఇచ్చింది అధ్యక్ష. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా గర్వపడుతున్నాను. ఈరోజు కంపెనీలకు పిలిచాం, మీరు డ్రిప్ పెట్టండి, స్ప్రింక్లర్లు పెట్టండి అంటే వాళ్ళు లబోదీబోమని మాకు 1200 కోట్లు అప్పు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, కనీసం మాతో పిలిచి మాట్లాడే నాదుడే లేదు, ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని అవస్థలు పడ్డామని చాలామంది మా దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం అధ్యక్ష. ఆ 1200 కోట్లలో 600 కోట్లు బాకీలు తీర్చి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా హామీ ఇచ్చి మీకు మిగతాది నేను ఇస్తాను, ముందు ఈ స్కీమ్ కంటిన్యూ చేయండి అంటే మళ్ళీ ఆన్లైన్లో ఎవరైనా సరే స్ప్రింక్లర్ డ్రిప్పు కావాలంటే 24 గంటల్లో తెచ్చి డ్రిప్పు స్ప్రింక్లర్ ఇస్తున్నాం. మెయింటెనెన్స్ 5 సంవత్సరాలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేసి ఆటోమేషన్ వచ్చింది అధ్యక్ష. పంప్ ఆన్ చేయాలంటే పొలంలోకి వెళ్ళక్కర్లే, ఫోన్లోనే ఆన్ చేసుకునే కొత్త టెక్నాలజీ పెట్టి దాన్ని అమలు చేసి స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఇస్తున్నాం అధ్యక్ష. ఈ మధ్యన ప్రధానమంత్రి మోడీ గారు
కిసాన్ డ్రోన్ అనే ఒక పథకం పెట్టారు. దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగించుకుంటున్నాం. టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నాం. చాలాసార్లు చెప్తున్నాను, రైతులు ఈరోజు యూరియా అంటున్నారు, నానో యూరియా కూడా వచ్చింది. చాలా ప్రాంతాల్లో నానో యూరియా వాడి కూడా అధిక దిగుబడులు తెస్తున్నారు. కానీ పాత పద్ధతులు అధ్యక్ష, పాత అలవాట్లతో ఈ రకంగా చేస్తున్నారు. దీని మీద కూడా రైతులకి అవగాహన కల్పిస్తున్నాం అధ్యక్ష. అమ్మ పెట్టదు అడుగు తింది అధ్యక్ష. 5 సంవత్సరాలు ఈ శాఖ తాళం వేసాం, అన్ని పథకాలు ఆపేశాం. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలు 20-30 ఉన్నాయి అధ్యక్ష. వ్యవసాయ శాఖలు 5 సంవత్సరాల్లో ఛాలెంజ్ చేస్తున్నాను. 1 పైసా అంటే 1 పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి డబ్బులు ఈ రాష్ట్రం వాడుకోలేదు అధ్యక్ష. వాళ్ళు తెచ్చిన డబ్బంతా ఆ పథకానికి ఏ డబ్బు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఈయన దానికి మ్యాచింగ్ ఇవ్వడు. వచ్చిన డబ్బంతా మిగతా దానికి డైవర్ట్ చేయడం వల్ల మేము వచ్చేసరికి పథకాలన్నీ ఆగిపోయాయి అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టం అంటే డబ్బులు లేవు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు వాడేసిన డబ్బు కట్టాం, మళ్ళీ మన వాటా కట్టాం. ఏవైతే 2019-24 నువ్వు ఆగిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ మళ్ళీ లైన్లో పెట్టాం అధ్యక్ష. మళ్ళీ ఆ పథకాలన్నీ